ప్రతి లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి. ఓకే, ప్రతి లైబ్రరీ పుస్తకాలు ఉంటాయి. తీర్మానం, పుస్తకాలు కేవలం లైబ్రరీలో మాత్రమే ఉంటాయి. చూడండి, ఇక్కడ వన్ సైడ్ కన్క్లూజన్. అంటే పుస్తకాలు అనేవి కేవలం లైబ్రరీలోనే ఉంటాయా? ఇంకెక్కడ ఉండవా? చాలా చోట్ల ఉంటాయి. బుక్ స్టాల్స్లో కూడా బుక్స్ ఉంటాయి, అంటే పుస్తకాలు ఉంటాయి. సో ఇక్కడ కేవలం అన్నాడు కాబట్టి నేను రాంగ్ చేస్తున్నా. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, వన్ సైడ్గా మాట్లాడేటటువంటి ఏ కన్క్లూజన్ అయినా కానీ రాంగే. అంటే ఇతని అర్థమైందంటే పుస్తకాలు కేవలం లైబ్రరీలో మాత్రమే ఉంటాయన్నాను. సో కేవలం కాబట్టి రాంగ్. నెక్స్ట్, లైబ్రరీలో కేవలం పుస్తకాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఓకేనా? సో లైబ్రరీ అనేది కేవలం పుస్తకాల కోసం. చూడండి, మళ్ళీ ఇక్కడ లైబ్రరీ అనేది కేవలం పుస్తకాల కోసమే మాత్రమే ఉద్దేశించబడింది అంటున్నాడు. ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్తాం, కేవలం పుస్తకాలు తెచ్చుకుంటామా, ఆడ కూర్చొని చదువుకుంటామా? ఫస్ట్ పాయింట్ ఇది. లైబ్రరీకి వెళ్తాం, బుక్స్ తీసుకుంటాం, చదువుకుంటాం కదా. అది కేవలం పుస్తకాలు తెచ్చుకోవడానికే కాదు, దాన్ని బుక్ స్టాల్ అంటాం మనం. అంటే కొనుక్కొని వచ్చేది కేవలం. సో లైబ్రరీ అంటే ఇట్ మీన్స్ ఏంటంటే పుస్తకాలు ఉంటాయి, ఆడ కూర్చొని చదువుకోవచ్చు. బట్ ఇతనే ఏమంటున్నాడంటే కేవలం పుస్తకాల కోసమే అంటున్నాడు. సో నేను అందుకే ఇది రాంగ్ చేస్తాను. ఓకేనా? చూడండి, లాజికల్ రీజనింగ్లో చిన్న చిన్న పాయింట్స్ ఎంత ఇంపార్టెంట్, ఎంత క్లియర్గా చెప్తున్నాడు అని. ఎందుకు రాంగ్ అనేది చెప్తున్నాను, ఎందుకు రైట్ అనేది పక్కకు పెడితే ఎందుకు రాంగ్ అనేది తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్, పుస్తకాలు లేకుండా ఏ లైబ్రరీ లేదు. ఎస్, గుడ్. పుస్తకాలు లేకపోతే దాన్ని లైబ్రరీ అన్నాడు. ఓకేనా? ఖచ్చితంగా పుస్తకాలు ఉంటేనే లైబ్రరీ ఉంటాయి కాబట్టి పుస్తకాలు లేకుండా ఏ లైబ్రరీ ఉండదు. గుడ్. ఫస్ట్ సి రైట్. కొన్ని లైబ్రరీలో పాఠకులు లేరు. ఇక్కడ పాఠకుల గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి మనకు ఓన్లీ లైబ్రరీ పుస్తకాలే కాబట్టి ఓన్లీ సి విల్ బి ద రైట్ ఆన్సర్.